హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఏప్రిల్ 21న లాంచ్ అయ్యే ఈ ఒప్పో మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి తెలిస్తే మీరు తప్పకుండా వావ్ అంటారు. వావ్ వావింగ్ వావ్ వాట్ ద వావ్ వావ్ అంటే వావ్. ఇప్పుడే కాదు, స్పెసిఫికేషన్ చెప్పిన తర్వాత అనాలి. ఓకే ఓకే ఓకే. మీరు వావ్ అంటారా, కెవ్ అంటారా, లాస్ట్ లో చూసుకుందాంలేండి. ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్ళిపోతే, ఒప్పో నుంచి ఇండియాకి ఒక మొబైల్ వస్తుంది అంటే బడ్జెట్ ఎక్కువైనా తక్కువైనా ఖచ్చితంగా కెమెరా సెంట్రిక్ మొబైల్ తీసుకొస్తారని అందరికీ తెలుసు. కానీ ఈసారి ఒప్పో వాళ్ళైతే ఈ మాటని బ్రేక్ చేసేస్తున్నారు. ఫస్ట్ టైం గేమింగ్ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. 78 years లో ఒకసారి జరుగుతుంది ఇట్లాంటి కలయిక. ఒక మసూదా, ఒక కాంచన, ఒక బ్లాక్ మ్యాజిక్, ఒక రెడ్ సిగ్నల్. ఈవిల్ డెడ్ ఇది. అది కూడా బడ్జెట్ రేంజ్ లో తీసుకొస్తున్నారండి. దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ చూడాలి, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, ఈ వీడియో లాస్ట్ లో చూస్తే మీకు తెలుస్తుంది. ఈ ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే, నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ఈ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారని మాత్రం భావిస్తున్నాను. ఈ వీడియో రికార్డ్ చేసే టైంలో అయితే దగ్గరలో ఉన్నాం. ఈ వీడియో పబ్లిష్ చేసే టైంకి ఇంకా దగ్గరలో ఉంటామా లేదంటే దాటేసామా చూడాలి. మీరు ఈ వీడియో చూసే టైంకి 10,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంటే గనుక ఒక చిన్న తోపుతో సెండి 10K క్రాస్ అయిపోతాం. ఈ మొబైల్ కి సంబంధించిన బాక్స్ కంటెంట్ అయితే బయటకు వచ్చేసింది. ఈ మొబైల్ బాక్స్ వచ్చేసి ఎప్పటిలాగానే వైట్ అండ్ సిల్వర్ కలర్ లో అయితే ఇచ్చారు. మొబైల్ ఉంది అండ్ కేస్ ఉంది, సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఉంది, 80W ఫాస్ట్ చార్జర్, అలాగే కేబుల్ కూడా ఇచ్చారు. ఒప్పో నుంచి తీసుకొస్తున్న ఈ K13 అనే మొబైల్ లో వీళ్ళు హైలైట్ చేస్తున్న విషయం ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి బ్యాటరీ, సెకండ్ వచ్చేసి ఈ మొబైల్ 5 years వరకు ఫ్లూయెంట్ గా వర్క్ చేస్తుందంట. కానీ గేమింగ్ మొబైల్స్ అంత లైఫ్ అయితే రావు. ఇక్కడ ఉన్న లీక్స్ ప్రకారంగా ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 20,000 బడ్జెట్ లోపే వస్తుంది అని అంటున్నారు. బడ్జెట్ లో ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే, ఈ మొబైల్ లో మేజర్ ఫీచర్స్ కన్నా అడిషనల్ ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రతి డివిజన్ లాస్ట్ లో అడిషనల్ ఫీచర్స్ గురించి అయితే చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే, ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. అది కూడా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. కానీ ఏ వర్షన్ వాడారో మాత్రం బయటికి రివీల్ చేయట్లేదు. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP65 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. డాల్బీ సపోర్ట్ కానీ NFC కానీ లేదండి, తక్కువ బడ్జెట్ అని తీసేసారేమో. డ్యూరబిలిటీ విషయానికి వస్తే, ఈ మొబైల్ 50+ క్వాలిటీ చెక్స్ అయితే పాస్ అయింది అని చెప్తున్నారు. దాంట్లో వీళ్ళు బటన్ టెస్ట్, ఛార్జింగ్ పోర్ట్ టెస్ట్, 75 డిగ్రీలో అలాగే -20 డిగ్రీలో ఈ మొబైల్ టెస్ట్ చేసామని చెప్తున్నారు. అలాగే ఈ మొబైల్ వెట్ టచ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. వర్షం లో టచ్ బాగా పనిచేస్తుంది. భయపడిన వర్షంలో వెళ్తున్న వాళ్ళకైతే ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. 2 కలర్ వేరియంట్స్ లో వస్తుంది. ఐసీ పర్పుల్ ఒకటి, బ్లాక్ కలర్ వేరియంట్ లో అయితే ఉంటాయి. కెమెరా డిజైన్ గురించి అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. త్వరలో రాబోతున్న OnePlus 13T యొక్క కెమెరా డిజైన్ ని ఇక్కడ పెట్టేశారు. 8.45mm థిక్నెస్ తో వస్తుంది. 208 grams వెయిట్ అయితే ఉంటుంది. ఇదైతే కాస్త వెయిట్ ఉంటుంది, అసలు లావుగానే ఉంటుంది. ఎందుకని విషయాన్ని నేను బ్యాటరీ డిపార్ట్మెంట్ దగ్గర అయితే చెప్తాను. ఎందుకంటే ఇది ఇంత లావుగా ఉండడానికి కారణం బ్యాటరీయే కాబట్టి. 6.67 inches AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR కూడా సపోర్ట్ చేస్తుంది. 1200 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. వైడ్ 1 L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడు. డిస్ప్లే బ్రైట్నెస్ కాస్త తక్కువ ఇచ్చారని అనుకుంటున్నాను. డైరెక్ట్ సన్లైట్ అయితే కాస్త ఇబ్బంది. ఇండోర్ కండిషన్ లో బ్రైట్నెస్ తో మనకైతే పెద్ద ప్రాబ్లం లేదండి. ఇంకొక విషయము, ఫ్లాట్ డిస్ప్లే బదులు క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే 20,000 బడ్జెట్ వరకు వెళ్తాం కదా. ఒప్పో వాళ్ళ డిస్ప్లేలు కాబట్టి చూడడానికి బాగానే ఉంటాయి. స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అయితే వాడారు. రీసెంట్ గా రియల్మీ PG లో కూడా ఇదే ప్రాసెసర్ తో తీసుకొచ్చారు. ఇది వచ్చేసి 4 nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. ఆన్లైన్ 15 మీద రన్ అవుతుంది. ఇక్కడ ఉన్న లీక్స్ ప్రకారంగా 4+5 years అప్డేట్స్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. నేనైతే ఇవ్వరని అనుకుంటున్నాను. ఈ ఒక్క విషయంలో మాత్రం చూద్దాం. అండ్ ఈ మొబైల్ వచ్చేసి గేమింగ్ ఓరియంటెడ్ అని కూడా చెప్తున్నారు. ఈ మొబైల్ Antutu లో 7,90,000 కన్నా ఎక్కువ స్కోర్ చేసిందని కూడా చెప్తున్నారు. Antutu స్కోర్ విషయంలో మాత్రం కొంచెం డౌట్ పడాల్సిన విషయం. ఎందుకంటే ఈ ప్రాసెసర్ అంత స్కోర్ ఎలా చేసిందో అర్థం కాలేదు. గేమ్స్ అన్ని కూడా 60 FPS వరకు మాత్రమే సపోర్ట్ చేస్తాయండి. ఏదన్నా అప్డేట్ ఇచ్చి 90 FPS వరకు సపోర్ట్ చేసేలా చేసినా కూడా 90 FPS లో అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. ఎలాగో గేమింగ్ మొబైల్ అన్నారు కదా, ఏ కూలింగ్ సిస్టమ్ వాడారు అని అడిగితే, నన్ను అడిగితే ఒకటి కాదు 2 కూలింగ్ షీట్స్ ఇచ్చారని చెప్తాను. దీంట్లో ఫస్ట్ వచ్చేసి 6000mm సైజ్ ఉండే గ్రాఫైట్ షీట్ అయితే ఇచ్చారు. సెకండ్ వన్ వచ్చేసి 5700mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా ఇచ్చారు. వేరే బ్రాండ్ వాళ్ళు వచ్చేసి వేపర్ కూలింగ్ ఛాంబర్ ఒకటే ఇచ్చి 20 డిగ్రీ హీట్ కంట్రోల్ చేస్తుంది అని అంటారు. వీళ్ళు 2 ఇస్తున్నారు కాబట్టి 30-40 డిగ్రీ కూడా కంట్రోల్ చేస్తుంది అని చెప్తారో ఏమో. ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ విషయంలో 5 years వరకు కూడా ఫ్లూయెంట్ గా వర్క్ చేస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. ఆల్రెడీ మీకు ముందే చెప్పాను, ఎక్కువ హెవీ గేమ్స్ ఆడుతూ ఉంటే ఇంత లైఫ్ అయితే రాదు. AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు కొన్ని కొత్త AI ఫీచర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. స్క్రీన్ ట్రాన్స్లేటర్, AI సమ్మరీ, AI బ్రైట్, ఇవైతే ఫీచర్స్ ఉన్నాయి. AI కనెక్టివిటీ విషయానికి వస్తే AI లింక్ బూస్ట్ 2.0 ఉంటుంది. అలాగే 360 డిగ్రీ యాంటీనా సెటప్ కూడా
కూడా ఉంటుంది. ఇవి మనకి బేసికల్ గా సిగ్నల్ ని ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తాయి. వీళ్ళు హైలైట్ చేస్తుంది ఏంటంటే లిఫ్ట్ లో వెళ్ళినప్పుడు కూడా సిగ్నల్ ప్రాబ్లం ఉండదు అని, గేమ్ ఆడుతున్నప్పుడు ఫోన్ ఇలా పెడతాం కదా అప్పుడు కూడా నెట్వర్క్ ఇష్యూ ఉండవు అని చెప్తున్నారు. అయితే ఈ ఫీచర్స్ వచ్చేసి కెమెరా డిపార్ట్మెంట్ లో కవర్ చేసేద్దాము, అక్కడ చెప్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, సెకండ్ కెమెరా 2 MP అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 16 MP అయితే ఇస్తున్నారు. కెమెరా వచ్చేసి మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. అలాగే OAS సపోర్ట్ చేస్తున్నట్లుగా అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 1080 30 FPS వరకు మాక్సిమం వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న లీక్స్ ప్రకారంగా AIS సపోర్ట్ చేస్తుంది అని అయితే చెప్తున్నారు. ఒప్పో వాళ్ళు కూడా AI కెమెరా అని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా OAS కి సపోర్ట్ చేసింది అని మాత్రం చెప్పట్లేదు. OAS ఇవ్వకపోవడం అనేది ఒక డ్రాబ్యాక్ అని చెప్తాను. మేబీ గేమింగ్ మొబైల్ కదా మీకెందుకు OAS అని చెప్తారో ఏమో మరి. మీకెందుకు టాక్ కెమెరా క్వాలిటీ బాగుంటుంది. అలాగే పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తాయి. నైట్ టైం కూడా ఫొటోస్ బాగానే వస్తాయి. అలాగే దీంట్లో లైవ్ ఫోటో మోడ్ కూడా ఉంది. వీళ్ళు నార్మల్ గా అయితే ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ లో ఇస్తారు. అలాగే ఐఫోన్ లో కూడా చూస్తాం. కెమెరాలో కూడా కొన్ని AI ఫీచర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి AI ఎరేజర్, AI క్లారిటీ ఎన్హాన్సర్, AI అన్బ్లర్, అలాగే AI రిఫ్లెక్షన్ రిమూవర్ కూడా ఉంది. ఫోటో తీస్తున్నప్పుడు గ్లాస్ మధ్యలో ఉంటే కనుక అక్కడ ఉన్న రిఫ్లెక్షన్ ని రిమూవ్ చేస్తుందంట. ఓవరాల్ గా కెమెరా పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇది గేమింగ్ మొబైల్ ప్రియారిటీ కింద తీసుకొస్తున్నారు కాబట్టి కెమెరా పర్ఫార్మెన్స్ యావరేజ్ గా ఉందనే తెలుస్తుంది. OAS ఇచ్చుంటే బాగుండేది. ప్రతి మొబైల్ లో కూడా OAS ఇస్తున్నారు కదా. 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇదైతే పెద్ద బ్యాటరీనే, దీనికి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. 0 to 62% ఛార్జ్ అవ్వడానికి 30 minutes టైం తీసుకుంటుందంట. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1 hour టైం అయితే తీసుకుంటుంది. ఇదైతే గ్రాఫైట్ మెటీరియల్ తో తయారు చేసిన బ్యాటరీ అని చెప్తున్నారు. అండ్ ఈ బ్యాటరీ 5 year డ్యూరబుల్ అని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ మొబైల్ 8.4 mm థిక్నెస్ తో వస్తుంది. ఎందుకు లావు ఉంది అని చెప్పేసి నేను బ్యాటరీలో చెప్తాను అన్నాను కదా, సో ఆ టైం అయితే వచ్చేసింది. ఈ మొబైల్ యొక్క బ్యాటరీ వచ్చేసి గ్రాఫైట్ మెటీరియల్ తో తయారు చేశారని చెప్పాను కదా. గ్రాఫైట్ మెటీరియల్ తో తయారు చేయడం వల్ల బ్యాటరీ సైజ్ అనేది లావుగా ఉంటుంది. అదే iQOO Z10 లో చూసిన బ్యాటరీ కార్బన్ సిలికాన్ తో తయారు చేశారు కాబట్టి స్లిమ్ గా ఉంటుంది. సో గ్రాఫైట్ తో తయారు చేసిన బ్యాటరీ కాబట్టి మొబైల్ లావుగా ఉంది, వెయిట్ ఎక్కువగా ఉంది. అలాగే ఈ మొబైల్ లో ఛార్జింగ్ ఇంజన్ 5.0 టెక్నాలజీతో అయితే వాడుతున్నారు. ఇదైతే ఒప్పో వల్ల సొంత టెక్నాలజీ అని చెప్తున్నారు. ఈ ఛార్జింగ్ టెక్నాలజీలో అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్, ఛార్జింగ్ ప్రొటెక్షన్, ఛార్జింగ్ డిక్లరేషన్, అప్పర్ లిమిట్, ఓల్డ్ మోడ్లు అయితే ఉంటాయి. ఈ మొబైల్ ఫుల్ ఛార్జ్ చేస్తే 1 day వస్తుంది అనుకుంటున్నారా? ఇంకెక్కువే వస్తుంది. నేను చెప్తాను కదా, ఓన్లీ కాల్స్ మాట్లాడితే 49 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. కంటిన్యూగా గేమ్స్ అయితే 10 hours ఆడుకోవచ్చు. కంటిన్యూగా వీడియోస్ చూస్తే 15 hours వస్తుందని రిపోర్ట్స్ చూపిస్తున్నారు. ఇదంతా కాదు, నేను నార్మల్ గా యూజ్ చేస్తాను అనుకుంటే 2 days వస్తుందని ఈ రిపోర్ట్స్ ప్రకారంగా చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ మొబైల్ గురించి చెప్పాలంటే వీళ్ళు గేమింగ్ అన్నారే కానీ ఈ ప్రాసెసర్ అంత పవర్ఫుల్ అయితే కాదు. ఫ్రీ ఫైర్ గేమ్స్ అయితే కొంచెం బాగానే ఆడుకోవచ్చు, ఎందుకంటే BGMI తో కంపేర్ చేస్తే గ్రాఫిక్స్ కొంచెం తక్కువగా ఉంటాయి కదా. కెమెరాస్ కూడా యావరేజ్ అనే చెప్పాలి. సెన్సార్ కూడా ఏదని క్లియర్ గా మెన్షన్ చేయట్లేదు. వీళ్ళ మొబైల్స్ అన్ని కూడా కెమెరా మొబైల్సే అంటారని చెప్పేసి పర్ఫార్మెన్స్ మొబైల్ ఒక్కటి కూడా తీసుకురాలేదని అంటారని ఈ మొబైల్ తీసుకొచ్చారేమో అనిపించింది. ఇకపోతే ప్రైస్ విషయానికి వస్తే ఓప్పో బ్రాండ్ ఉంది కాబట్టి 18,000 19,000 అలా పెడతారు. ఈ మొబైల్ తీసుకోవచ్చా అంటే మీరు ఓప్పో బ్రాండ్ ని నమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నేను వద్దన్నా కూడా తీసుకుంటారు. బట్ నన్ను నమ్మి నా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఒకటే చెప్తానండి, ఈ మొబైల్ ని స్కిప్ చేయడమే బెటర్ అని చెప్తాను. మరి మీరే చెప్పండి, ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ మీకు ఎలా అనిపించాయి? అడిషనల్ ఫీచర్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి కానీ మెయిన్ ఫీచర్స్ నాకు కొంచెం తక్కువ అనిపించాయి. ఈ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారని మాత్రం భావిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకునే టైంకి 10K క్రాస్ అయితే మాత్రం నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.